ఏడిస్తే నవ్వు ఏడవ నువ్వు, ఏడిస్తే నవ్వు ఏడవ నువ్వు, ఎవడేడుపు వాడిదే ఎదిగి ఎదిగిపో నువ్వు. ఏడిస్తే నవ్వు ఏడవ నువ్వు, ఎవడేడుపు వాడిదే ఎదిగి ఎదిగిపో నువ్వు. బానిసవై బంధాలకు బందీవై పోవద్దు, గిల్లి జోలపాడే తల్లి నీకు వద్దు. బానిసవై బంధాలకు బందీవై పోవద్దు, గిల్లి జోలపాడే తల్లి నీకు వద్దు. ఆకాశం నీ హద్దు అనుకుంటేనే ముద్దు, నీతులనే గోతులలో నీవిక పడి సావద్దు. ఏడిస్తే నవ్వు ఏడవ నువ్వు, ఎవడేడుపు వాడిదే ఎదిగి ఎదిగిపో నువ్వు. ఎత్తావంటే ఎత్తు ఎంతటి వాడు చిత్తు, సొత్తు ఉన్న నాడే సొత్తు నీకు యావత్తు. ఎత్తావంటే ఎత్తు ఎంతటి వాడు చిత్తు, సొత్తు ఉన్న నాడే సొత్తు నీకు యావత్తు. పెరిగింది అంతస్తు మరగాలిలే మత్తు, ఎదగడమే గమ్మత్తు ఎప్పుడు ఎత్తుకు పై ఎత్తు. ఏడిస్తే నవ్వు ఏడవ నువ్వు, ఎవడేడుపు వాడిదే ఎదిగి ఎదిగిపో నువ్వు. అత్తరుతో దీపాలను వెలిగించు అనుభవించు, నెత్తురులో పాపాలను కరిగించు ఆనందించు. అత్తరుతో దీపాలను వెలిగించు అనుభవించు, నెత్తురులో పాపాలను కరిగించు ఆనందించు. సొంతంగా నీ జీవితం సుఖపెట్టు నిదురపుచ్చు, ఉట్టికెక్కితే చాలదు ఆ స్వర్గం నేలకు దించు. ఏడిస్తే నవ్వు ఏడవ నువ్వు, ఏడిస్తే నవ్వు ఏడవ నువ్వు, ఎవడేడుపు వాడిదే ఎదిగి ఎదిగిపో నువ్వు. లా 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 లా. 11:30 అయిందిరా. ఒరే రంగా, వాడు చూసి ఆడుతున్నాడు రా, నువ్వేమో గుడ్డాట ఆడేస్తున్నావు. ఒరే ఆత్మ, ఇవాళ రంగడు వచ్చేటప్పుడు ఏ కుక్కతోకో తొక్కుంటాడు రా, చాలా జోరు మీద ఉన్నాడు. ఎందుకైనా మంచిది తిప్పించే గురు. చిచి, కొత్త శనిగాడిరా నువ్వు. ఒరే, వీడిని మహా కంపునోరు కానీ షో చేసి. గురు గురు, అందరూ వినండి. పేకాట తెచ్చిన తంట, సావిత్రమ్మ తన భర్తను అప్పడాల కర్రతో కొట్టిన వైరం, సావిత్రమ్మ అరెస్టు. ఒరే అపరా, ఇలాంటి చెత్తం చేసి చదివి మా మూడు చెడగొట్టకో. నీకంత భయంగా ఉంటే కొంపకి పో. నాకు భయం ఎందుకు? మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిందిగా. మీరు ఆడుకోండి గురు, నేను పోతున్నాను. ఎరా ఆత్మ, నారిగాడి భార్య పుట్టింటి నుంచి తిరిగి వచ్చేసిందా? నీకేరా, ఎన్ని కబుర్లైనా చెప్తావు. నాన్న అడగలేదు, అమ్మ అడిగినా లెక్కలేదు, పైగా బ్రహ్మచారి గారికి.
నువ్వు ఇంకా నిద్రపోలేదా తల్లి? 11:30 దాటింది. నువ్వు ఇంకా పడుకోకూడదమ్మా. వాడు వచ్చే వేడవుతుంది కదమ్మా. వచ్చాక పడుకుంటాను. ఎన్నాళ్ళమ్మాయిలా వాడి జన్మలో మారడు. వాడికి అమ్మ నాన్న ఎవరు అక్కర్లేదు. నీకు మాత్రం ఎందుకమ్మా రోజు ఈ జాగారాలు? మీ నాన్నగారు నిద్ర మాత్రం కావాలన్నారు. ఆ సంగతి వసంతను అడిగావా తల్లి? రేపు అడుగుతామ్మా. వద్దు నాకున్నది ఒక్కటే కారు రారే. నీకేం భయం లేదు, నేనున్నాను. మా అమ్మకి నాన్నకి నేను ఒక్కటేరా. నీకేం భయం లేదు, నేనున్నాను. రా. ఒరేయ్ మా ఆవిడకి నేను ఒక్కడేరా. నీకేం భయం లేదు, నేనున్నాను. రంగా బాబు, నాయనా రంగా రంగా లేవరా. లేచి 4 మెతుకులైనా తిని పడుకోరా. అర్ధరాత్రి కొంపకొచ్చిన రోజు న్యూస్ అనగననగా రాగ మతి చెయ్యుల్లుతుండు తినగ తినగ వేము తీయనుండు. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు అనగననగా పుత్రుండు తీయనుండు చెదలు సాధనము టైం అయింది. రెడీయా? రంగా మీ నాన్నగారి మందులైపోయాయి. బియ్యం పుట్ట భద్రయ్య గొడవ చేస్తున్నారు. పెళ్లిడికి వచ్చిన ఆడపిల్ల దాని సంపాదన మీద ఇలా ఎంతకాలం? ఈ నెలైనా నువ్వు 1వ తారీఖు వస్తే చాలు, పెద్ద దండకం. 10వ తారీఖు మిగిలితే తెచ్చి పడేస్తున్నాను కదా. ఈ నెల లాభం లేదు, నాకు చాలా ఖర్చులు ఉన్నాయి. ప్రతి నెల ఉండే ఖర్చులేగా. ఇలా ఇల్లు వాకులు పట్టకుండా ఎన్నాళ్ళరా ఈ తిరుగుళ్ళు? బాబు మా కోసం కాదు నాయన, నీ మంచి కోసం, నీ బావు కోసమేరా. అయిందా హితబోధ? ఇలాంటి దరిద్రపు కొంపలో పుట్టాక నాకు మంచి బాగు. ఒక సరదా లేదు, సుఖం లేదు.
అరగంట ఇంట్లో ఉంటే చాలు నానా న్యూసెన్స్. అక్క టైం అయింది. అనవసరంగా బాధపడకన్నా మనకి ఇది మామూలుగా. అమ్మా తాత, నాన్న తాత. నీ అంత దురదృష్టవంతుడు ఇంకొకడు లేడురా. రోజు నీ చేతి మీదుగా వేలకి వేలు తిరుగుతాయి, కానీ అందులో కనీసం 10,000 నీ సొంతం కాదు. సార్ సార్, అయ్యగారు క్యాష్ లో వచ్చేసి తీసుకురమ్మంటున్నారు. అలాగే. జీతం తీసుకున్నాం అనుకుంటాను. తీసుకున్నాను సార్. ఆఖరికి ఈ అనాగానే కామాక్షితో కాలక్షేపం చేయాల్సిన కక్కుర్తి బతుకు అయిపోయింది. అది అప్సరస లాంటి హై క్లాస్ అమ్మాయిలతో మజా చేయాల్సిన వాడి రాదు. చిటికి వేస్తే సినిమా స్టార్స్ కూడా నీ ముందు వారాలి. అలాంటి రోజు నీకు ఎప్పుడు వస్తుందో. అయ్యో ఏమిటా మోసర్సం? కొత్త చీర కొనిస్తానని కొన్నేళ్ళైంది, పైగా ఇదొకటా? కొంటాను లేవే కామాక్షి, చీరతో పాటు డజన్ రవికలు కూడా కొంటాను. సరేనా? Well, gentlemen, the next item on the agenda is about Hotel Dream Girl. హోటల్ డ్రీమ్ గర్ల్ అమ్మకానికి వచ్చింది. అది మనం కొని మన లక్ష్మీ గ్రూప్ ఆఫ్ హోటల్స్ లో కలుపుకోవడం. ఆ హోటల్ చాలా నష్టంలో నడుస్తుంది. లేకపోతే అమ్మకానికి ఎలా వస్తుంది ప్రసాద్? మరి అలాంటి హోటల్ కొంటే మనకేం లాభం? లాభ నష్టాలు నడిపించే వారిని బట్టే ఉంటాయి. భలే పాయింట్ చెప్పారు లక్ష్మపతి గారు. గుర్రంలో ఏముంది అంట, కళ్ళెం పట్టుకున్నవాడి చేతిలో ఉంది అసలు విషయం అంట. ఇది చాలా రిస్క్. ఏమండి రామరాజు గారు, వ్యాపారం అన్న తర్వాత రిస్క్ తీసుకోవడం తప్పదు కదండి ప్రసాద్ గారు. ఈ హోటల్ కొనడానికి నాకు ఎటువంటి అభ్యంతరం కనపడడం లేదు. లక్ష్మీపతి గారు అన్నీ ఆలోచించే ఉంటారు. ఇందులో మనకందరికీ ఏదో లాభం వస్తుందని ఆయన అనుకుంటున్నప్పుడు అలాగే చేద్దాం. భలే పాయింట్ చెప్పారు. ఇదిగో రామనాథమా, నువ్వేం మాట్లాడవేంటి? ఇదిగో సింహాచలం, నా సంగతి నీకు తెలుసు కదా. లక్ష్మీపతి గారిని అందరూ అవునంటే నేను ఒకరిని కాదంటాను. సో ఈ హోటల్ కొనడానికి మీరందరూ అంగీకరించారు. నౌ ద నెక్స్ట్ ఐటమ్ అబౌట్ అవర్ లక్ష్మీ టెక్స్టైల్ మిల్స్. మన క్లాత్ ఫారెన్ మార్కెట్ అసలు లేదు, పైగా ఇక్కడ కూడా పోటీకి తట్టుకోలేకపోతున్నాం. బోలేంత స్టాక్ సోర్స్లో నెల తరబడి పడుతోంది. సో మనకి పబ్లిసిటీ చాలడం లేదు అని అర్థమవుతోంది. ఈ సంవత్సరం మన క్లాస్ పబ్లిసిటీకి అదనంగా మరో 3 లక్షలు కేటాయించవలసిన అవసరం ఉంది. నో, మనం ప్రొడక్షన్ తగ్గించడం మంచిది. పబ్లిసిటీ ఖర్చు శుద్ధదండగా. ప్రొడక్షన్ తగ్గిస్తే ఏ లాభం? మార్కెట్ పెరగాలంటే పబ్లిసిటీ చాలా అవసరం. భలే పాయింట్ చెప్పారు. గుళ్ళో దేవుడికైనా ప్రచారం లేదో పలుకుబడి లేదు. ఏ రావనాథమా, పబ్లిక్ ని పట్టుకోవాలంటే పబ్లిసిటీ ఉండాలంట. ఎంత ఖర్చు అయినా వెనకడకూడదంట. మీరంతా పబ్లిసిటీకి అంగీకరిస్తున్నారు. నేను ఒప్పుకో. సింహాచలం, ఈ రోజు లక్ష్మీపతి ఆటలు కట్టిస్తానని నాతో కబుర్లు చెప్పి నువ్వు హఠాత్తుగా ఎందుకు ప్లేటు మార్చావో నాకు తెలుసు. రేపు ఆ హోటల్కి నీ బావమరిది జనరల్ మేనేజర్ అవుతాడు. ఎట్టట నాకే ఇంకా తెలవలేదే. భలే పాయింట్ చెప్పావు ప్రసాదం. ఏం రామరాజు, నన్ను బలపరుస్తానని హామీ ఇచ్చి నువ్వెందుకు రంగులు మార్చావో కూడా నాకు తెలుసు. ఆ పబ్లిసిటీ కాంట్రాక్ట్ నీ తమ్ముడికి రాబోతుంది. ప్రసాద్, రంగులు మార్చాలి నీతి. అనవసరంగా నోరు పారేసుకో. జెంటిల్మెన్, అనవసరంగా ఆవేశపడకండి ప్లీజ్. ఆపు నీ నాటకం. మిస్టర్ ప్రసాద్, ఇది అఫీషియల్ మీటింగ్. ఇక్కడ కొన్ని మర్యాదలు నిబంధనలు ఉన్నాయి.
మెజారిటీ నిర్ణయాన్ని కాదని గొంతు తీసుకున్న లాభం లేదు. మెజారిటీ నీ మాటలు తాళం వేసే వాళ్ళందరినీ చుట్టూ పెట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు నాటకం ఆడిస్తున్నావు. లక్షలు స్వాహా చేస్తున్నావు. టాపిక్ నాతో మాట్లాడడానికి పోట్లాడడానికి ఇది కాదు చోటు. ఆల్ రైట్ లక్ష్మీపతి, ఐ విల్ సీ టు దాట్. ఎంత ధైర్యం ఎంత ఇదిగా లక్ష్మీపతి గారిని బెదిరిస్తాడా? వచ్చే జనరల్ బాడీ మీటింగ్ లో అపనమ్మక తీర్మానం పెట్టించి సరే, ఆ టైంకి నేను స్టేషన్లో ఉంటానని చెప్పు. మా అబ్బాయి రాజా ఇంగ్లాండ్ నుంచి వస్తున్నాడు. ఎమర్జెన్సీ మీటింగ్ అని తప్పనిసరి ఇక్కడికి వచ్చాను, కానీ ఈ పాటికి నేను స్టేషన్లో ఉండేవాడిని. అవును కానీ హిమాచలం లండన్ దేశం నుంచి మన దేశానికి విమానాలు లేవా? డాక్టర్ గారు రైల్లో వస్తున్నాడు. విమానాలు ఉన్నాయి కానీ ఈ మధ్య ఆకాశంలో విమానాలను ఎత్తుకుపోతున్నారు కదా, రైల్లో ఆ గొడవ ఉండదు కదా. వెల్ జెంట్మెన్, లెట్ us proceed to the next item. ఇంకా నువ్వు ఇక్కడే కూర్చున్నావా? నీకు నేను ఏం చెప్పాను? ఏం చెప్పా? బాగా వస్తున్నాడు అన్నావు అంతేగా? అబ్బా, ఏ ముహూర్తంలో నీకు జ్ఞానప్రసూనాంబ అని పేరు పెట్టానో గాని. అయ్యో, కీర్తి కిరీటాలు నాన్న. అయితే నా నెత్తన పెట్టుకు ఊరేగమంటావా? ముందు నేను చెప్పేది విను. బావంటే ఎవరనుకున్నావు? నీ కాబోయే భర్త. అదంతా నాకు తెలీదు. నేను సెక్రటరీలో జయంతిలా ముందు గోల్డ్ అంత ప్రేమించాలి, తర్వాత పెళ్లి. అదేనమ్మా నేను చెప్పేది నువ్వు. బావ రాగానే నువ్వు ప్రేమించడం మొదలెట్టాలి. నేనంత ఈజీగా ఏం ప్రేమించాను. బావ హీరో లాగుంటేనే ప్రేమిస్తాను. అదిగో మళ్ళీ మీ బావకే నువ్వే ఫోటోలు చూసావుగా. అయ్యో, ఫోటోలు చూసి మోసపోకూడదు నాన్న. పాపం పార్వతి నవల్లో హీరోయిన్ ఇలాగే ఫోటోలు చూసి పాపం. మీ బావ ఇంగ్లాండ్ నుంచి వస్తున్నాడు తల్లి, వేరే ఇంగ్లీష్ హీరోలో ఉంటాడు. ఏమో, తొలి చూపులోనే నా మనసు దోచుకుంటే హీరో అవుతాడు. అది సరే కానీ కోటీశ్వర్ నవల్లో లాగా మావయ్య మా ప్రేమకు అడ్డం వస్తే? పిచ్చిదానా, మీ మావయ్య కాదు కదా ఆ దేవుడు అడ్డం వచ్చినా మీ పెళ్లి ఆగదు. అడుగు మావయ్య ఇక్కడికి వచ్చారా? ఊరికే అన్నానులే, రాలేదు. నీకు మావయ్యని చూస్తేనే భయం. ఎప్పుడు నౌకల్లో చేతులు కట్టుకుని నిల్చుంటావు. ఇక నాకు బావకు పెళ్ళెలా చేస్తావు? మీ మావయ్యని చూస్తే భయం కాదే పిచ్చి తల్లి, అవసరం కొద్దీ అలా నటించాలి. రేపు బావతో నీ పెళ్ళయ్యాక చూడు నా తడాక ఈ లక్ష్యంపతిని ఓట ఆడించేస్తాను. నాన్న, నువ్వు అప్పుడప్పుడు స్వామి ద్రోహుల నవల్లో జంబులింగంలా మాట్లాడతావు. అబ్బా, నువ్వు తొందరగా బయలుదేరతావా లేదా? రైలుకి అరగంటే టైం ఉంది. పుల్లారావు, నువ్వు వెళ్ళి ఆ హోటల్ డ్రీమ్ గర్ల్ విషయం సాయంకాలంలోగా పూర్తి చేయి. మన రాజా వెల్కమ్ పార్టీతో డ్రీమ్ గర్ల్ లో మన కొత్త మేనేజ్మెంట్ స్టార్ట్ అవ్వాలి. ఎందుకు డాడీ ఆ పార్టీలు అవి? ఎందుకేమిటి రాజా? బికాజ్ యువర్ లక్ష్మీపతి సన్. ఇంత బయట తంత కవులవలె అంటుకు తిరగాలోయ్ తరంపం. ఇంత బయట తంత కవులవలె అంటుకు తిరగాలోయ్. తంటి పాపలై దంపతులెప్పుడు తంటి పాపలను తాకాలోయ్. తంటి పాపలై దంపతులెప్పుడు తంటి పాపలను తాకాలోయ్. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలోయ్. ఎల్లటి సుఖము చూడాలోయ్, మీరెల్లరూ హాయిగా ఉండాలోయ్. పాడుతూనే ఉన్నాగా.
చిటి పాప పాడితే తాళి కట్టేస్తా నీ మెళ్ళో తాళి కట్టేస్తా పొమ్మంటే పోతుందా పలపుల సీజన్ వచ్చిందంటే వస్తుందమ్మా ఈశ్వరము పలపుల సీజన్ వచ్చిందంటే వస్తుందమ్మా ఈశ్వరము అనుకుంటేనే అమ్మమ్మో అంటుకునేది ఈ జాడ్యం ఎదటి వారికొస్తే ఎగతాళి తనకే వస్తే తప్పదు తాళి తనకే వస్తే తప్పదు తాళి వస్తాడు మనసిస్తాడు మంత్రిస్తాడు మరిపిస్తాడు అలపుల రేడు ఎవడే వాడు వలచినవాడు ఎంతకి రాడు వస్తాడు మనసిస్తాడు మంత్రిస్తాడు మరిపిస్తాడు అలపుల రేడు ఎవడే వాడు వలచినవాడు ఎంతకి రాడు అయితే ఆ అమ్మాయి గారు తీరిగ్గా కూర్చుని పెళ్లి గురించి పిల్లల గురించి కలలు కంటున్నారన్నమాట. అఫ్ కోర్స్ ఓ చిన్న సవరణ, పెళ్లి గురించి మాత్రమే. అవునులే, ఇందాక చూసానుగా. సో అమ్మాయి గారి మనసు పెళ్లి గురించి ఆరాటపడుతోంది. అవునేమోయ్, నీకంతా వేళాకోళమే. వద్దు వద్దు అంటున్నా నీ పెళ్లి చేయడానికి అమ్మా నాన్న ఉన్నారు, నేనా ఒంటరిదాన్ని. అయ్యో పిల్ల ఎదిగిపోయిందే, పెళ్లి చేసేయాలి అనడానికి నాకెవరున్నారు? ఒక పని చేద్దాం, మా అమ్మతో చెప్పి ముందు వసంత పెళ్లి చేసేమని రికమెండ్ చేస్తాను, నువ్వు నాకు సపోర్ట్ చేయాలి. అమ్మ వద్దు తల్లి, జానకమ్మ గారి దగ్గర నాకున్న గుడ్ విల్ అంతా గోవిందా. అయితే నీ పెళ్లి ఎవరు చేస్తారో? మనకు నచ్చిన వాడు. మనకి అంటే అంటే నాకు నచ్చినవాడు, నన్ను మెచ్చినవాడు ఇంకా దొరకలేదో. నేను నచ్చేవాడు, నన్ను మెచ్చేవాడు ఎవరు దొరకకుండా ఉంటే బాగుండు. నువ్వు నచ్చలేదంటే అంతకన్నా దురదృష్టవంతుడు ఇంకెవ్వరూ ఉండరు. అది సరే కానీ మళ్ళీ ఏమైనా సంబంధం వచ్చిందా? రావటానికేవో వస్తూనే ఉన్నాయి కానీ అవి ఇంటి దాకా రాకుండా ఈ కట్న పిశాచోటు నన్ను కాపాడుతుందో. ఇంకా ఆంజనేయ శాస్త్రి నా పెళ్లి జరిపించగా ఆయన నిద్రపోడంట, రోడ్డు మీద కూడా శబ్దం చేస్తున్నాడు. అమ్మా జానకమ్మా, నీ చేతి మహత్యం ఏమిటో గాని మీ ఇంట్లో కాఫీ ఎన్ని గ్లాసులు తాగినా ఇంకా చాలేదనిపిస్తుందమ్మా. ఇందాక ఏం చెప్తున్నాను? గుడివాడ సంబంధం అన్ని రకాలుగా మంచి సంబంధాలు, కానీ వాళ్ళు అమ్మాయిని చూడకముందే ముందే కట్నం బేరం మొదలు పెట్టారు. మీకు తెలియదే ఉందని ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎక్కువ కట్నాలు ఇచ్చుకోలేము. మిగిలిందల్లా ఇల్లు ఒకటి, ఇది తాకట్టు పెట్టైనా ఆ 3 ముళ్ళు వేయించాలని నా తాపత్రయం. దాని అదృష్టం ఇలా ఉంది. అసలు సంగతి ఏదో తెలుసుకోకుండానే అలా బెంబేరు పడిపోతావేంటమ్మా జానకమ్మ? మన అమ్మాయికి బంగారు బొమ్మ ఏలూరు సంబంధం ఒకటి ఉంది. అబ్బాయి చాలా బుద్ధిమంతుడు, అమ్మా నాన్న లేరు, అంతా తాతగారిదే పెద్దరికం. ముందు అమ్మాయిని చూడ్డానికి ఒప్పించే పూచి నాది, ఆ తర్వాత కట్నం విషయం అది మనకు వీలైనట్లే మాట్లాడుకోవచ్చు. ఈసారి అమ్మాయి పెళ్లి ఖాయం. ఏదో మీ నోటి సెలవు వల్ల అలా జరిగితే ఇంకేం కావాలని. శుభం. మరి నేను వెళ్ళొస్తాను. మంచిదండి, అలాగే కాదు, ఆయనకు ధైర్యం చెప్పాను. ఓ అలాగే. ఏం లాభం లేదు రంగారావు, ఇప్పటికే చాలా తీసుకున్నావు. అదేవిడి భూషయ్య గారు, వడ్డీ కడుతున్నానుగా, ఈవేళ మీరు కాదన్నారనుకోండి క్లబ్ లో నా పరువు పోతుంది. నాకు చాలా అవసరం, ప్లీజ్. నీకు ఎప్పుడు అవసరమే. ఆ ఇల్లు నీ పేర రాయించుకొని ఆ కాగితాలు పట్టుకురా. 300 కాదు 3000 కావాలన్నా ఇస్తాను. చూడండి, ఆ ఓల్డ్ ఫెలో అదే మా ఫాదరు, ఇంకెన్నాళ్ళు బతకడు, రేపు మాప గుటుక్కుమంటాడు. పోయిన తర్వాత ఇల్లు ఆకలి అన్నీ మనమే కదా. హార్ తిరిగి బంగ్లా కొన్నానే అనుకోండి, ఆ పాత కొంప మీకు ఊరికినే రాసిచ్చేస్తాను. ఇవ్వండి. ఈ కబుర్లకేలే. సరే, ఇదే ఆఖరు సార్. హలో రాజా, ఏం లేదు, నాకు ఇక్కడ ముఖ్యమైన పని ఉంది. ఎంతసేపు పడుతుందో తెలియదు. నో పార్టీ టైం నేను డైరెక్ట్గా అక్కడికే వచ్చేస్తాను. కాసేపట్లో పుల్లారావు అక్కడికి వస్తాడు. మీరందరూ కలిసి డ్రీమ్ గల్లి వెళ్ళిపోండి. ఓకే? బై బై. రాజా, కొత్త కారు ఎలా ఉంది? అఫ్కోర్స్ మనకు కారు లేవని కాదు, కానీ నీకు ఇలా ఇవ్వడంలో ప్రత్యేకత ఉంది. రాజా, ఇవాళ నా మ్యారేజ్ డే. నీకే కాదు,
ఎవ్వరికీ చెప్పలేదు. మీ అమ్మకు ఇవ్వాలనుకున్నది ఇవ్వలేనిది ఎన్నో ఉన్నాయి. మీకు ఇలా ఇవ్వడంలో నాకు సంతృప్తి. మరి ఉంటాను. ఓకే? బావా బావా ఇప్పుడు బావా ఈ చీర ఎలా ఉంది? బానే ఉంది. ఇది అది బానే ఉంది. మరిది అది కూడా బానే ఉందిలే. అబ్బా అలా కాదు బావా, అన్నిటికంటే నీకేం నచ్చిందో చెప్పు. అన్నీ బానే ఉన్నాయి, కానీ అయినా నువ్వు ఈ ఎగ్జిబిషన్ ఏమిటి? నీకేది నచ్చితే అది కట్టుకో. ఓ బావా నీకేం తెలీదు. నీ ఇష్టమే నా ఇష్టం, నీ కష్టమే నా కష్టం. నీకేది నచ్చితే నేను అదే కట్టుకోవాలి. చెప్పు బావా. చెప్పు లేదు, బూటు లేదు. చెప్పు అన్నుండే. తప్పదంటావా? ఏది చూపించు. ఇది బాగుంది. ఇదా? ఈ చూడంటే నాకు ఎంతో ఇష్టం. ఇప్పుడు వస్తానా? అల్లుడు ఇంకా ఇలాగే కూర్చున్నా, అవతల పార్టీకి టైం అవుతుంటే. నేను ఎప్పుడో రెడీ మావయ్య. ఇదేం బాగోలేదయ్యా, పార్టీకి ఈ డ్రెస్ వస్తా. అక్కడ నన్ను ఎగ్జిబిషన్ లో పెట్టి వేల వేస్తారా ఏమిటి? పదండి పదండి. వాడివయ్యా. అమ్మాయి ప్రసూనా, మనం ఇన్వైట్ చేసిన వాళ్ళలో ఒక్క జయప్రసాద్ తప్ప అందరూ వచ్చారు బావా. మా బామ్మది కొత్తగా దట్టండి, అందుకని అన్ని ఏర్పాట్లు స్వయంగా నేనే దగ్గరుండి మరీ చేయించాను. అన్నీ చూసుకోగలరని నమ్మకం ఉంది కనుకనే ఇదంతా మీకు అప్పచెప్పాను. భలే పాయింట్ లక్ష్మీపతి గారు. మన వెళ్ళొస్తాను. టాటా అంకుల్. పదం. గుడ్ నైట్ డాక్టర్. నమస్తే. గుడ్ నైట్ మిస్టర్ రాజా. గుడ్ నైట్ మేడం. ఈ రాజారావు చాలా వింత మనిషిలా ఉన్నాడు డాడీ. వెరీ పిక్యులియర్. అంత తేలిగ్గా లొంగేలా లేడు. ఇదిగో చూడమ్మాయి, ఎంత మడిసైనా అసలు మడిసే కాకపోయినా కోటీశ్వరుడు అవునా కాదా, అది మన పాయింట్. లెట్ us try. మీరు వెళ్ళిపోండి, నేను రాజా కలిసి వస్తాం. రామాయ్. వస్తాం మావయ్య. Ladies and gentlemen, our hearty congratulations to Dr. Rajarao on his successful return from abroad. For his health, wealth, and for his fame. Cheers! No thanks. Come on, Raja. Take it. No thanks. జోక్ చేస్తున్నారా? నిజంగానే నాకు అలవాట్లేదండి. డాక్టర్, ఇది 100% పార్లండి. కానివ్వండి. ఐఎమ్ సారీ, నన్ను బలవంతం చేయకండి ప్లీజ్. ఆహా, ఎంత ఇదిగా వద్దంటున్నారంటే ఇందులో ఏదో పాయింట్. అదే, ఇలాంటి విషయాల్లో డాక్టర్లకేమో ఆరోగ్య సూత్రాలు నియమాలు ఉంటాయి. సో చేర్స్ టు డాక్టర్ రాజా. అబ్బాయి రాజా ఫారిన్ రిటర్న్ డాక్టర్ అయిపోయాడు. తర్వాత ఏం చేయబోతున్నారు? ఏం చేస్తారు, లక్ష్మీపతి గారు బ్రహ్మాండమైన ఆసుపత్రిని కట్టించేస్తారు. రాజావారు అందులో బ్రహ్మాండంగా ప్రాక్టీస్ మొదలెట్టేస్తారు. ఏం లక్ష్మీపతి గారు, అంతే కదా? నానా భలేవారండి మీరు. మా వాడు డాక్టర్ అయింది జస్ట్ ఫర్ ది ఫన్ ఆఫ్ ఇట్, సరదాకి. అంతేగాని రోగులు మందులు అంటూ తిరగాల్సిన కర్మ వాడికేంటి. హీఈస్ మై పార్ట్నర్. నా తర్వాత ఈ లక్ష్మీపతి ఎంపైర్ కాబోయే రాజు. భలే పాయింట్ చెప్పారు లక్ష్మీపతి గారు. What's all this, Daddy?
రాజా, డబ్బు పలుకుబడి ఉన్న వాళ్ళకి శత్రువులు కూడా ఉంటారు. అయితే పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇద్దా? యూ డోంట్ వరీ, అదంతా పొద్దున్న నేను చూసుకుంటాను. గెట్ రాంగ్. అంతా నకిలీ మనుషులు, నకిలీ నవ్వులు. ఇలాంటి జీవితానికి అర్థం ఏమిటి? డబ్బుతోనే అన్నీ కొనేయగలమనే తత్వం నాన్నగారిలో కనిపిస్తోంది. నేను డాక్టర్గా చేయాలనుకుంటున్న దానికి, నాన్నగారు నా చేత చేయించాలనుకుంటున్న దానికి పొత్తెలా కుదురుతుంది? మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా, ఆ తర్వాత మంత్రం మనకి రాదు. ఏమిటోయ్, కొంచెం నవ్వబోయ్ ముచ్చాలోలుక. ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? లేదు వసంత, పెళ్ళయ్యాక పరాయి వ్యక్తి సొంతం అయిపోతాను. నా దారి నేను వెళ్ళిపోతే ఈ ఇల్లు ఏమవుతుందో అని ఆలోచించే కొద్దీ నాకెందుకో భయంగా ఉంది. ఏమీ కాదు, ఆ వచ్చే ఆయన అమ్మాయి గారు కొంగు పట్టుకొని తిరిగేవాడు కాకూడదా ఏమిటి? అప్పుడు నో ప్రాబ్లం. వసంత అయిందమ్మా? 1 సెకండ్ జానకమ్మ గారు. అవును కానీ శాస్త్రి గారు, రామయ్య గారికి అమ్మాయి కంటే పెద్దతను ఒక అబ్బాయి ఉన్నాడన్నారు కదూ, ఎక్కడ కనిపించదు? అదా, అతను ఆఫీసులో ఏదో ముఖ్యమైన పనుంది, వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అన్నాడు. అయ్యా, అమ్మా జానకమ్మ, కమలమ్మని త్వరగా తీసుకురండి అమ్మా. రా తల్లి రా, కూర్చో. ఆ అమ్మాయి డాక్టర్ వసంత, మా కమలమ్మ స్నేహితురాలు. అలాగా? అయ్యా మాధవయ్య గారు, చెప్పానుగా, మహాలక్ష్మి లాంటి పిల్ల, లక్షణంగా ఉద్యోగం కూడా చేస్తోంది. ఆహా, వెళ్ళాక తమ వృద్ధంకుంటే మానేస్తుంది అనుకోండి. ఏం బాబు ప్రసాదం? ఆహా, అమ్మాయిని లోపల తీసుకెళ్ళండి అమ్మా. ఏమో, ఆ ప్రసాదం చాలా ప్రసన్నవదనుడే. నిన్ను చూసి అయిపోయాడు. నీకు నచ్చాడా? ఓ, నాకు చూస్తేగా. కొయ్ నీ దొంగ చూపులన్నీ మేము చూసావులే. ఆ అమ్మాయి ఒంటి మీద ఉన్న బాలతోడికి చూశారుగా, అదే పెళ్లి నగలు. ఇక పోతే ఓ భయతారకమైన లాంఛనాలు, ఇక పోతే కట్నం ఓ 1116. అదేమిటండి, మొన్నటికి మొన్న 3000 అంటే వదిలేశారు, కనీసం 5000 అన్నా. ఆ మాటకొస్తే మీరడిగింది కరెక్టే. లక్షణమైన కుర్రాడు, మంచి ఉద్యోగం. కానీ రామయ్య గారి ఆరోగ్యం ఇలా దెబ్బతినడం చేతనున్ను, పరిస్థితులు ఇలా ఉండడం చేతనున్ను, నేను మాట చెప్తాను, 3000. అదే చెప్తున్నా కదా మొన్న. అయ్యా తమరు సరే అనాలి. తాతయ్య, అదిగో అబ్బాయి కూడా సరే అన్నాడు. అది సరే, మీరే అడ్డు చెప్పొద్దు. అయ్యా మాధవయ్య గారు, మీ దగ్గర ఇంకా దాపరికం ఎందుకు? ఆ 3000 ఈ ఇల్లు తాకట్టు పెట్టి ఇల్లు తాకట్టు పెట్టడానికి వీల్లేదు. అమ్మాయి అన్నగారు ఇల్లు తాకట్టు పెట్టకుండానే పెళ్లి జరిపిద్దాం ఉంటున్నారు. నిన్ను నోరు మూయమంటున్నారు. ఏమిటా ఇది? చూడు బాబు, అప్పులు పోలే మేము రోడ్డు మీద పడి దాన్ని పెళ్లి చేయవలసినంత అవసరం ఇప్పుడు మాకు లేదు. నయా పైస కట్నం లేకుండా చేసుకుంటారా? సరే, లేకపోతే వచ్చింది దారినది అయితే. ఏమయ్యా, ఇంత మంచి మర్యాద లేదు, తాగుబోతే సంగ్రహిస్తుంటావా? తొందరపడకండి. అది నీకే అపకారం చేసిందిరా. ఇన్నాళ్ళకి దానో ఇంటి దాన్ని చేసి శుభగడియ వస్తే ఇలా పరువు తీసి బజార్ని పెడతావా? దాని పెళ్లి కంటే ఈ ఇల్లే ముఖ్యమట్రా. ఇప్పటికే అడుక్కు తినేలా ఉంది బ్రతుకు. ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టి దాన్ని పంపించి ఆ తర్వాత అందరూ రోడ్డు మీద అడుక్కున్నారు. ఇకే మంచి పని చేసిన ఊరికే గొడవ చేస్తావు ఎందుకు? అసలు ఈ కొంపలో పుట్టడం నా కర్మ కర్మ.
చేయవలసిన అవసరం లేకుండా చేశాడు. నన్ను పంపించాలని మాత్రం ఇంకెప్పుడు ప్రయత్నించుకోమా. ఎక్సలెంట్ రాజా. ఇంత క్యాలిక్యులేషన్ దూరదృష్టి ఉన్నాయంటే నీకు బిజినెస్ వ్యవహారాలు కొత్తగా నేర్పక్కర్లేదు. చదరంగం అట్లాగే బిజినెస్ అంటే ఎత్తులు పై ఎత్తులు ఇవేనమాట. ఆఫ్ కోర్స్. అంతేగా మరి. సంవత్సరానికి మన ఆదాయం సుమారు ఎంత ఉంటుందన్నా? దేర్ యు ఆర్. అడగాల్సిన ప్రశ్న అడిగావు. దాదాపు 25 లక్షలు. నాన్న, మనిషి బ్రతకటానికి ఎన్ని లక్షలు కావాలి? చావలేక బతకడానికైతే లక్షలక్కర్లేదు రాజా. కానీ హాయిగా సుఖంగా దర్జాగా బతకాలి అంటే ఎన్నో లక్షలు సంపాదించాలి. సంపాదించుకున్న దాన్ని కాపాడుకోవాలి, ఇంకా ఇంకా పెంచుకుపోవాలి. స్కై ఈజ్ ది లిమిట్. డబ్బు పెరుగుతున్న కొద్దీ శత్రువులు కూడా పెరుగుతారు. మన రాజుని కాపాడుకుంటూ అవతల రాజుని చెట్టు చేయడమే చదరంగం. ఇది అంటే జీవితం అంతా చదరంగమేనమాట. చాలా ప్రమాదకరమైన ఆటే. రాజా, ఆడడం తెలుసున్న వాడికి ఏ ఆట ప్రమాదం కాదు. ఈ మంత్రి డేంజర్లో ఉన్నారు చూడు. లారీలు మన జయప్రసాద్. ఏ లారీలు మావయ్య? పార్టీ రోజు వాటి గురించి చెప్పానుగా రాజా. ఆ డ్రైవర్లు ఇద్దరు తాగున్నారు అంతే. అదే, ఇది వేరే అల్లుడు. మన గోడౌన్లో లోడింగ్ సంగతి. చెక్. రాజా, నాకు ముఖ్యమైన పని ఉంది. ఎనీవే యాప్ స్టేల్మేట్ అయ్యేలా ఉంది. నేను వెళ్తాను. $72. $80. షో చేయరా. షో. ముగ్గురు ముందులో నీ దగ్గర ఆడవాలా? మీరు ఆడుకోండి గురు. గురు, రాణిముఖ చూడగానే మన వాడికి రంభ గుర్తొచ్చిందేమో. 7 చర్లే అమ్మాయి, చుంబుగాళ్ళు. ఏరా, వరుసగా 4 ఆటలు గెలిచేసరికి మర్చిపోయిందా? 3వ నన్ను మర్చిపోయాయి. గురు, నా అప్పు 43 తీర్చేస్తాడు. ఉంటే మొహాన్ని కొట్టేవాన్రా. నా మీద నమ్మకం లేదా? బ్రదర్ రంగా, పేకాట నమ్మకంతో ఆర్డర్. క్యాష్, క్యాష్ ఉంటేనే ఫ్లాష్. రే, ఇదివరకు నేను ఎప్పుడైనా అప్పులు ఒప్పుకోలేదా? అప్పులు తీర్చలేదా? 25కో పరకో అయితే పర్వాలేదు, కానీ 100కు 100 అప్పు పెడితే ఆటల మజా ఉందరా. ఇంతకి వేస్తారా లేదా? డబ్బులు తీసుకురా, తెల్లవారులు వేయమన్నా వేస్తాం. చూస్తాను రా. డబ్బుతోటే వచ్చి మీ అంతం చూడకపోతే నా పేరు రంగారావే కాదు. అందగాడివే ఓ చందమామ, అల్లరి చాలింత
ఏమిటిది? ప్రసు, నిన్నే. బావా, నువ్వేదో తీరని ఎదుతో కుంగిపోతున్నావు. నీలోని అశాంతి జ్వాలను నా అనురాగ వర్షం ఆర్పలేకపోయినప్పుడు నీ బాధలకు మరి ఆ మధువేగా మందు. నవ్వు బావా, నవ్వు. నువ్వు కలకాలం నవ్వుతూ ఉండాలి. ఆ నవ్వుల్లో నా కలలు పండాలి. నీ పాదాల దగ్గర నాకింత తోడు దొరికితే అంతే చాలు బావా, అంతే చాలు. ఇంత పెద్ద ఇల్లు ఉండగా నా పాదాల దగ్గర ఎందుకు కానీ ముందుకు తీసేస్తాను కానీ మరి నాకేమిస్తావు? నిన్ను పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి పంపిస్తాను. నన్ను సినిమాకి తీసుకెళ్ళాలి. చూడు, ఇవాళ నా మూడ్ ఏం బాగోలేదు, తర్వాత చూద్దాంలే. మూడు బాగోలేనప్పుడే సినిమాకి వెళ్ళాలి బావా. ప్రేమించి పెళ్ళాడని ఇవాళే రిలీజు. సర్లే, రేపు చూద్దాంలే. ఇవాళ రేపు చూద్దాం అని చెప్పాను కదా. నా మీద ఒట్టు. ఒట్టు. డబ్బులు తీసుకురా, తెల్లవారులు వేయమన్నా వేస్తాం. చూస్తాను రా. డబ్బుతోటే వచ్చి మీ అంతం చూడకపోతే నా పేరు రంగారావే కాదు. ఎవరు? ఎరా, ఈ ఒక్క సమయం చెడగొట్టినంత మాత్రాన దానికి పెళ్లి కాకుండా పోతా? చెల్లెలన్న ప్రేమ అభిమానం లేకపోతే పోని దాని మీద ఇలా పగ సాధిస్తున్నావేరా? ఏమి రాజా, ఏమి రాజా. హలో రాజా. మరేం లేదు, నేను వెంటనే బాంబే వెళ్తున్నాను. రావడానికి 5-6 రోజులు పడుతుంది. ఇక్కడ కూడా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు ఉన్నాయి. నేను వచ్చే వరకు నువ్వు చూసుకో. అఫ్కోర్స్ ఇదంతా నీకు కొత్త, నాకు తెలుసు. నానా, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం. ఇవాళ కాకపోతే రేపైనా ఈ బరువును మొయ్యాల్సిందేగా. అదేం పర్వాలేదు. ఐ నో యూ కెన్ డూ ఇట్. డాడీ, నేను చెప్పేది కూడా కొంచెం వినండి. సారీ, ఐ మీన్ హరి. అదంతా తిరిగి వచ్చాక మాట్లాడుకుందాం. నేను వచ్చే వరకు యూఆర్ ది బాస్ హియర్. ఓకే? హలో 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 హలో. అయ్య బాబాయ్, డబ్బు. బావా, ఇలా త్వరగా. ఏమిటి ప్రసు, ఎక్కడికి? మరే మన బాత్రూమ్ లో. బాత్రూమ్ లో? నువ్వు రా బావా, చూద్దు గాని. ఇంత రహస్యంగా దాచారు. దొంగసున్నా బావా? అలాంటిది అయి ఉంటుంది. అవును, ఇది ఇక్కడ ఉన్నట్టు నీకు ఇంతవరకు తెలీదా? నాకే తెలుసు బావా. సరే, ఇది ఇక్కడ ఉన్నట్టుగాని నాతో చెప్పినట్టుగాని ఎవరితో చెప్పొద్దు. సరే బావా, మరి సినిమాకి వెళదాంలే. హలో, చింతాద్రి చిట్ ఫండ్స్. నేనే. ఎప్పుడు? ఆహా, నేను వెంటనే వచ్చేస్తున్నాను. నువ్వేం కంగారు పడకు. అలాగే అలాగే వచ్చేస్తున్నాను. రంగారావు సార్, మా అమ్మాయిని డెలివరీకి హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చిందట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. ఆవిడికి అసలే కంగారు. నేను పెడుతున్నాను. నాకు అక్కడ లేట్ అవుతుందేమో తెలియదు. ఆఫీస్ క్లోజింగ్ టైం వరకు చూసి నేను రాకపోతే క్యాష్ నీ డ్రాయిలోనే ఉంచు. రేపు చూసుకుందాం. ఓకే సార్. ఓకే. క్యాష్ క్యాష్ ఉంటేనే ఫ్లాష్. చూస్తాను రా. డబ్బుతోటే వచ్చి మీ అంతం చూడకపోతే నా పేరు రంగారావే కాదు.
అప్పు తీర్చరా అంటే రంగడ అసలు అయిపోయి లేకుండా పోయాడేమిటి? నీకు ఇంతే సంగతులేమో. వాడి సంగతి మీకు తెలియదురా. ప్రాణం పోయినా సరే పేకాట అంటే లేచి కూర్చుంటాడు. చచ్చినా సరే చచ్చినట్టు ఇక్కడికి రావాల్సిందే. మీలో ఎవరెవరికి ఎంత రావాలో తీసుకోండి. మనవాడు ఎగ్గొట్టడు ఇచ్చేస్తాడు అని నేను చెప్పలే. గురువా రంగారావా నోరుమూయవా, ఇవాళ అటో ఇటో తెలిపోవాలి అంటరా. Blind 10. Show. Kalavaraj, Diamond Raja, Artin Rani. Blind 20. రంగా ఓడిపోతే తర్వాత ఇస్తా గానీ ముందు షో చేయి. నో నో అదేం కుదరదు. క్యాష్ క్యాష్ ఉంటేనే ఫ్లాష్. షో పద అయితే పద. క్యాష్ క్యాష్ ఉంటేనే ఫ్లాష్. ఈ డబ్బు నాది. ఎవరైనా ముట్టుకున్నారా ప్రాణాలు తీసేస్తాను. ఒరేయ్ ఓడిపోయినాయాల వ్యథ వేషాలేసావంటే మక్కిలు ఇరిగిపోతాయి, జాగ్రత్త. ప్రసు ఏమిటిది? లేలే బావా, నువ్వు మనిషివి కాదు. అవ్వాలనే ప్రయత్నిస్తున్నా. నువ్వు దేవుడివి బావా. ఆస్తిని అంతస్తుని కాలదని ప్రజాసేవ కంకణం కట్టుకున్న త్యాగమూర్తివి. డాక్టర్ మందులు ఇవ్వటం, మాస్టర్ పాఠాలు చెప్పడం, భోజనం చేయటం, నిద్రపోవటం కూడా త్యాగాలే అయితే అందరూ త్యాగరాజులే. నాకు అలాంటి బిరుదులేమి ఇవ్వక నన్ను ఇలా వదిలే. వదలలేను బావా, నిన్ను వదులుకోలేను. ఈ నీ మహత్తర కార్యక్రమంలో నన్ను కూడా పాలు పంచుకొని. పాలు మజ్జిగ నువ్వేం పంచుకోవద్దు కానీ హాయిగా ఇంట్లోనే కూర్చుని నావెల్స్ చదువుకో. నిన్ను కన్న తల్లిదండ్రులు ధన్యజీవుడు బావా, ధన్యజీవుడు. అల్లుడు ఈ ఒక్కరోజైనా నా మాట విను. మన ఆఫీస్కి వెళ్దాం పదా. ఊరికే నన్ను విసిగించుకు మావయ్య. మీ నాన్న నాకు ఆర్డర్ చేసి వెళ్ళాడయ్యా ఈ వ్యవహారాలని నీకు అప్పగించమని. తిరిగి వచ్చేసరికి నువ్వు ఇలా మురికిపేటలో వైద్యం చేస్తూ కూర్చున్నావంటే ఆయన నా మీద మండిపడతాడు. ఇదిగో నువ్వేం చెయ్యక్కర్లేదు, పోనీ ఆఫీసులో వచ్చి కూర్చోవయ్యా మహానుభావా.
నాటకాలు ఆడవలసిన అవసరం నాకేం లేదు మావయ్య. ఆ గొడవలేవో మీరే పడండి. నా పని నన్ను చేసుకునేవండి. అనుభవించవయ్యా రాజా అంటే అక్కర్లేదు పొమ్మంటాడే. ఏదో చెడు తిరుగులు తిరుగుతున్నాడని అనుకున్నాను కానీ వాడు ఇలా చేస్తాడనుకోలేదమ్మా. అందుకనే కావాలి వాడి ఇంతవరకు ఇంటికి కూడా రాలేదు. 1-2 రోజులు నేను ఎలాగో మేనేజ్ చేయగలను. ఆ తర్వాత పోలీస్ రిపోర్ట్ ఇవ్వడమే కాదండి, వాడిని మళ్ళీ తిరిగి రాకుండా జైల్లో పెట్టించండి. మా ఇంటికి పెట్టిన శని విరగడవుతుంది. ఇంటికి వస్తే నాకు వెంటనే తెలియజేయమ్మా. అలాగే వస్తాను. ప్రముఖ పారిశ్రామికుడు జయప్రసాద్ దుర్మరణం. నగరంలో ప్రముఖ పారిశ్రామికుడు శ్రీ జయప్రసాద్ నిన్న తెల్లవారుజామున కారు ప్రమాదంలో మరణించారు. పొరుగురు నుండి తిరిగి వస్తున్న ఆయన కారును నగర పొలిమేరల్లో ఒక లారీ ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం సంభవించిన దారిని బట్టి ఇది మామూలు ప్రమాదం కాదని, దీని వెనుక ఏదో కుట్ర ఉన్నదని పోలీసులు అనుమానిస్తున్నారు. రారాజా కూర్చో. నేనే కబురు చేద్దాం అనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. ఇవోసారి చదువుకుని సంతకాలు చేయి. ఏమిటివి? నిన్ను మన సంస్థలన్నింటిలో నాతో సమాన పార్ట్నర్గా చేసినట్టు లీగల్ పేపర్. నాన్న, ఈ బిజినెస్ నాకు అక్కర్లేదు. ఐ డోంట్ వాంట్ టు బి యువర్ పార్ట్నర్. డోంట్ బీ సిల్లీ. ఇదంతా నీ కోసం కాకపోతే మరెవరి కోసం? నా కోసమే అయితే నాకు ఇన్ని లక్షలు అక్కర్లేదు. అంటే నాకున్న పేరు ప్రతిష్ట ఇవన్నీ నీకు పనికిరావన్నమాట. ఒక అనామకుళ్ళ మురికివాళ్ళలో బ్యాగు పట్టుకుని తిరగడమే నీకు ముఖ్యమన్నమాట. కేవలం డబ్బుతో కొనుక్కునే పేరు ప్రఖ్యాతి నాకు అవసరం లేదు. మరి సంఘ సేవకుడు త్యాగమూర్తి అనిపించుకోవాలనుందా? ఇదేదో సంఘసేవని నేను అనుకోవటం లేదు. డాక్టర్గా నా డ్యూటీ. నిన్ను మెడిసిన్ చదివించింది అందుకు కాదు. లక్ష్మీపతి కొడుకు ఫారెన్ రిటర్న్ డాక్టర్ అంటే అదో స్టేటస్, అంతవరకే కానీ మీరు అప్పుడు చెప్పలేదు. లేకపోతే నా ఉద్దేశం మీకు అప్పుడే చెప్పుండేవాడిని. అప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వయస్సు వచ్చేదాకా నీ మీద ఈ బరువు బాధ్యతలు వేయకూడదనుకున్నాను. అందుకే నిన్ను వీటికి దూరంగా పెంచాను. చిన్నప్పటి నుంచి నువ్వు ఏది కావాలన్నా నా డబ్బుతో ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను. డాక్టర్ అయినా లాయర్ అయినా మరొకటైనా నువ్వు లక్ష్మీపతి కొడుకువి అంతే. చిన్నప్పటి నుంచి నా ఇష్ట ప్రకారం నన్ను చేయనవడమే మీరు చేసిన పొరపాటు. కేవలం మీ కొడుకు నన్ను షాంపుతో పెంచకుండా స్వతంత్రంగా ఆలోచించుకునే అవకాశం ఇచ్చారు. నీకెంత స్వతంత్రం ఇచ్చినా నా కొడుకు అన్న సంగతి మర్చిపోవనుకున్నాను. అంతేగాని నా పరువు హోదా దెబ్బతినేలాగా హరువు హోదా బాత్రూంలో లక్షలు దాచుకోవడం, అడ్డం వచ్చిన వాళ్ళ చదరంగంలో ఎత్తులు వేసి అడ్డు తొలగించుకోవడం. రజా రజా నలుగురు కోసం బ్రతకాలనుకోవడం పుస్తకాల్లో రాయడానికి, ఉపన్యాసాల్లో చెప్పడానికి, ఎవరైనా చెబితే వినడానికి మాత్రమే బాగుంటాయి. అయినా ఎవరో నలుగురు కోసం బ్రతకాలనుకునే నువ్వు నీ కన్న తండ్రిని నీ కోసం మీరనుకునే మీ కొడుకులాగా బ్రతకాలంటారు. అది నా వల్ల కాదు. అవ్వాలి. యు హ్యావ్ టు. నో, ఐ కాంట్. రజా ఊరికే ఆవేశపడ కూర్చో. ఆదర్శాలు చెప్పడం వేరు, చేయడం వేరు. ఒకప్పుడు నేను నీలాగే నీతి నిజాయితీ మంచి అంటూ గొంతు చించుకొని అరిచేవాణ్ణి. అప్పుడు నువ్వు 4 ఏళ్ల వాడివి, నేను మామూలు గుమస్తాని. కానీ నా నిజాయితీ వల్ల నా ఉద్యోగం పోయింది, నా మంచి నాకెందుకు పనికి రాకుండా పోయింది. మంచం పట్టిన మీ అమ్మకు మందులు లేవు, ఆకలిని ఏడ్చే నీకు కనీసం ఒక్క పూటైనా కడుపు నింపే గతి లేదు. చివరికి మీ అమ్మ మంగళసూత్రాలు తాకట్టు పెట్టడానికి బయలుదేరిపోతుంటే మీ అమ్మే మనకు దూరం అయిపోయింది. అప్పుడు అర్థమైంది నాకు, డబ్బుకు తప్ప ఈ ప్రపంచంలో మరి దేనికి విలువలేదు. డబ్బున్న వాడికే అన్నీ ఉంటాయి. వాడు చెప్పేదే నిజం, వాడు చేసేదే న్యాయం. నీ అమ్మకు పట్టిన గతే నాకు పట్టకూడదనుకుంటే డబ్బు కావాలి. ఎలా సంపాదించావని కాదు, ఎంత సంపాదించావనేది ముఖ్యం. అందుకే పనికిరాని ఆదర్శాలని పక్కన పెట్టి కొత్త జీవితం ప్రారంభించాను. ఈనాడు నాకున్న హోదా, గౌరవం, సుఖం, సంతోషం అన్ని డబ్బు వల్లనే వచ్చాయి. ఈ డబ్బున్నంత వరకు అవి ఉంటాయి. నాకే కాదు, నా తర్వాత నీకు, నీ తర్వాత ఈ లక్ష్మీపతి తరతరానికి ఈ డబ్బు ఉండాలి. అది ఉంటే చాలు, ఇక తిరుగులేదు.
థింక్ ఇట్ ఓవర్ మై సన్, థింక్ ఇట్ ఓవర్. ఏంటో ఏదో పని, దొంగకు చోటిస్తే ఇంతకంటే ఇంకేం చేస్తాడు? ముందు బయటికి పదా. అదే అది కదే, ఇలాంటి ఎదవలు ఉన్నారని తెలిసే డబ్బు నేను పెట్టలేయతాను. ఫోన్లో 2 రాత్రి నుండి పోతా అనుకుంటే ఇదా? ముందు బయటకు నడు. ఏమే బయటికి వెళితే పోలీసులు జైల్లో పడేస్తారే, నువ్వే ఎలాగైనా నన్ను ఈ గొడవలోంచి బయటపడేయాలి. నాకు ఇదే పని. పోలీసు వాళ్ళు మా చుట్టాలా? అయినా ఆఫీసులో తేరగా వచ్చింది అనుకున్నావా? అప్పుడు ఈ బుద్ధి ఏమైందంట. ఏమే నా దగ్గర వందలు కాజేశావు, ఇప్పుడు నేను ఇబ్బందుల్లో పడితే? ఊరికే ఇచ్చావా డబ్బు? నీ అవసరం కొద్ది ఇచ్చావు. ఏదో ఒక బలి చెప్పగా వెంటనే వెళ్ళిపో. పట్టపగలు పోలీసులు కంటపడితే ఇక నా పని. సరేలే, అట్టాగా ఏడు అందాక ఆ మూల కూర్చో. ఎదవేస లేతే మాత్రం శ్రీ నాన్నగారికి నేను మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. మన ఇద్దరి దారులు వేరు. మీరు చెప్పేదారి నాకు, నేను నమ్మిన మార్గం మీకు సరిపోవు. మీతోనే ఉంటూ మీకు ఇష్టం లేని పనులు నేను చేస్తుంటే మీరు సహించలేరు. నాకు నచ్చిన పనులు మీరు చేస్తుంటే చూస్తూ నేను ఊరుకోలేను. అందుకే వెళ్ళిపోతున్నాను. డబ్బే సర్వస్వం అని మీరు మారిపోవడానికి, డబ్బు కోసం ఇన్ని అడ్డదారులు తొక్కడానికి అమ్మని పోగొట్టుకోవటం చాలా బలమైన కారణంగా చెప్పాను. అమ్మలాంటి దురదృష్టం పట్టకుండా 10 మంది తల్లులను డాక్టర్గా నేను కాపాడగలిగితే మరో 10 మంది నిజాయితీ పనులు లక్ష్మీపతులుగా మారకుండా నేను చేయగలుగుతానేమో. జన్మనిచ్చిన తండ్రిగా మిమ్మల్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. కొడుగ్గా మీతో పూర్తిగా తెగతింపులు చేసుకోలేదంటానికి మీరు ఎంతో ప్రేమగా నాకు ఇచ్చిన కారు తీసుకెళ్తున్నాను. లక్ష్మీపతి ఆడంబరాన్ని గుర్తుగా కాదు, తండ్రి కొడుకుల అభిమానానికి జ్ఞాపకంగా. మీరు నా మార్గానికి మారినప్పుడు ఈ కారు నెంబర్ పేపర్లో ప్రకటించండి. నేను తిరిగి వస్తాను. రాజా. ఎంత పని చేశాడు? ఎక్కడికి వెళ్ళింది కూడా రాయలేదే. బావా ఓ పని చేద్దా? పుల్లారావు, రాజా ఇల్లు వదిలి వెళ్ళిపోయిన సంగతి బయటికి తెలియడానికి వీల్లేదు. సరదాగా ఊరు తిరిగి రావడానికి వెళ్ళాడు. అర్థమైందా? సార్ కారు ఎందుకు ఆపారు? సార్ మాది అసలు రాజమండ్రి సార్. ఇంటర్వ్యూ కని ఈ ఊరు వచ్చాను. రాత్రి దొంగలు నా పెట్టే పర్సు అన్నీ కొట్టేశారు సార్. సార్ మా అమ్మకి చాలా సీరియస్గా ఉంది సార్. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో. మా అమ్మకి నేను ఒక్కనే సార్. ఎలాగైనా మా ఊరు చేరాలి సార్. ప్లీజ్ సార్ ముందు కారు ఎక్కండి. థ్యాంక్ యూ సార్. ఏమైంది? అయ్యో ఉండండి, మంచినీళ్ళు తీసుకుంటాను.
బావా నిన్ను స్థితిలో చూడాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు బావా, కల్లో కూడా అనుకోలేదు. అదేంటి నాన్న అలా చూస్తున్నాడు? బావ గతమంతా మర్చిపోయాడా? అబ్బా అల్లుడు నన్ను గుర్తుపట్టలేదు. పుల్లయ్య కాదయ్యా, పుల్లారావు మావయ్యని. బావా నన్ను మర్చిపోయావు బావా? నేను నీ ప్రసూనని. డాక్టర్, నథింగ్ టు వరీ, హీ ఈజ్ లక్కీ. రాజా, జరిగిందంతా మర్చిపో. బాగా రెస్ట్ తీసుకో, ఓకే? చాలా చిన్న దెబ్బలు. ఎనీవే ఎక్స్రే అవి తీద్దాం. నేను వెళ్ళొస్తాను సార్. థ్యాంక్ యూ. పుల్లారావు, రాజా దగ్గర జరిగిపోయిన సంగతులు ఎవరూ మాట్లాడకూడదు. అబ్బే తెలుసు బావా, నాకు తెలుసు. నా ప్రేమ పిలుపు నీకు వినిపిస్తుందని, నీవు తిరిగి వస్తావని నాకు తెలుసు బావా. గుడ్ మార్నింగ్ సార్. కమలా, మీ అన్నయ్యని ఎవరో హాస్పిటల్లో చేశారు, అలాగే దెబ్బ తగిలింది. ఎవరితో మేడం? అసలు ఏం జరిగిందో? ఏముంది, ఆ డబ్బు పేకాటకో దేనికో తగలేసి చివరికి తన్నులు తినుంటాడు. నేను ఇప్పుడే గోవిందయ్య గారికి ఫోన్ చేస్తాను. హలో, గోవిందయ్య గారు ఉన్నారండి? మా ఇంటికి వెళ్ళారా? రా. విషయం పోలీసుల దాకా వెళ్ళక తప్పలేదు. ఆ తర్వాత నా చేయి దాటిపోయింది. మీ మీద మాకందరికీ నమ్మకం, కానీ ప్రొసీజర్ ప్రకారం పోలీసులు సోదా చేస్తామన్నారు. తప్పేమీ తప్పలేదు సార్. తప్పే నీ వల్ల మీ నాన్నగారి ప్రాణం మీదకి వచ్చింది. ఆ తండ్రి కడుపున చెడబుట్టావు కదయ్యా. ఎంతకా డబ్బేం చేశావు? డబ్బే అసలు ఏమిటి ఇదంతా? సిగ్గు లేకుండా ఇంకా ఈ నాటకం ఏమిటి? రంగారావు, చెప్పు, ఆ డబ్బు ఎక్కడుందో. యూఆర్ ఆల్ మిస్టేక్. నేను రంగారావుని కాదు. గోవిందయ్య గారు, స్టేషన్ తీసుకువెడితే నిజం బయటపడదేమో. మా నాన్న చెప్పిన హంతకుడు. వీళ్ళు గుర్తించండి. చెప్పండి. ఈ పరిస్థితిలో ఇతను ఇక్కడ చాలా అవసరం. బట్ మేడం, ఇట్స్ కేస్ ఆఫ్ అన్ ఎంబెజల్మెంట్. పోనీ నే హామీగా. గోవిందయ్య గారు, ఇవి తీసుకొని వీడు పెద్ద కొడుకు, ఆయనకి
నేను మా ప్రొపరేటర్స్తో కేసు విత్డ్రా గురించి మాట్లాడతాను. పదండి. బావా, ఏమిటి బావ ఇది? ప్రసు, ఇన్నాళ్ళు నువ్వు నా కళ్ళ ముందే ఉన్న అసలు సంగతి అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడు నిజం తెలుసుకున్నాను. ఇక చూస్తూ ఊరుకోలేను. సిగ్గా నన్ను ఊరించాలనా? నేనంటే ఇష్టం లేదా? అంత మాటలకు బావా, నా మనస్సు బ్రతుకు అన్నీ ఏనాడో నీకు అర్పించేశాను. కానీ కన్యాత్వం ఎంతో విలువైనది. నీ చేతులతో నా మెళ్ళో పవిత్ర మంగళసూత్రం 3 ముళ్ళు పడే వరకు మన ప్రేమ పవిత్రంగా ఉండాలని నా ఆశలు. అంతేగాని నన్ను అపార్థం చేసుకోకు బావా. నేనెప్పుడు నీ దాన్ని. పిచ్చిది కదా, ఏదో ఛాన్స్ దొరికిందనుకుంటే పెద్ద పెద్ద డైలాగ్ చెప్పి తప్పించిపోయిందే. జ్వరం తగ్గిపోయిందండి. ఇవాళ పచ్చం పెట్టచ్చు. మీరు మళ్ళీ ఒకసారి వచ్చి చూసి వెళ్తాను. అలాగేనమ్మా, వస్తాను. నీకు ఇంకా 2 రోజులు లీవ్ ఉంది కదా? ఇంట్లో కూర్చుంటే మరీ బాధగా ఉంది. అందుకే ఈవేళ జాయిన్ అయిపోతున్నాను. చిట్టుని కూడా స్కూల్లో పంపిస్తున్నాను. మరి జానకమ్మ గారు ఒక్కరు? అమ్మకి ఇప్పుడు వాడి ఆరోగ్యం గురించే బెంగ. వాడికి సేవలు చేస్తూ అక్కడే అలాగే కూర్చుంటుంది. తల్లి ప్రేమకు నిర్వచనాలు లేవోయి. చిట్టి, ఎక్కడికి రా? నేను మీరందరూ అనుకుంటున్నాను. ఏమిటో ఈ మాటలు? ఐఎమ్ నాట్ రంగా. నేను డాక్టర్ని రివ్యూ చేసుకోగలను కూడా. ఆ రోజు నన్ను హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినప్పుడే చెప్పాలి అనుకున్నాను. అప్పుడున్న పరిస్థితుల్లో మీరు నా మాట వినిపించుకోలేదు. పైగా అది కొన్ని డేట్స్ కానీ పోలీసులు చెప్పినది ఇప్పుడు మీ నాన్నగారు చనిపోతాం. అప్పటికే తలదిల్లిపోతున్న మీ అమ్మగారి పరిస్థితి చూసి ఆ కాసేపు రంగారావుగా మార్చబడుతుంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అందుకే ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోలేదు. కొడుకుంది లేనిచ్చు దిక్కులేని సంసారం అయిపోయింది. పెళ్ళిడికి వచ్చిన పిల్ల పాపం ఈ భారం జానకమ్మ ఎన్నాళ్ళు భరించాలో నాకే భయలేదు. ఇలా తమ్ముడిని అమ్మని చూసుకుంటే జీవితం అంతా అమ్మ దగ్గరే కట్టిస్తాను. ఇది తీసుకొని వీడి చెట్టు కొడుకు నలుగురి కోసం బ్రతకాలనుకోవడం పుస్తకాల్లో రాయడానికి, ఉపన్యాసాల్లో చెప్పడానికి
మనిషిగా పుట్టినందుకు మనిషిగా బ్రతికానన్న సంతృప్తి నాకుంటే చాలు. ఏం చేస్తున్నావమ్మా? ఉన్నావా? చూడు ఎంత పని చేసిందో, ఎంత మాత్రం మేము చేసిందో. అల్లుడు అట్లా ఏదో ఒకటి చేసి అబ్బాయిని బతికించు. నేనా? నేనేం చేయను? అల్లుడు, దాని మీద నీకు ప్రేమ లేకపోవచ్చు, అది చావు గురిలో ఉంది. అంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడగలడు. పెద్ద డాక్టర్వి, ఏదో ఒకటి చేసి కూతుర్ని బతికించాలి. మావయ్య, నాకు మనసు ఏం బాగోలేదు. నేను వేరే డాక్టర్ క్యాప్టెన్ ఫోన్ చేసి చూడలుడు, ఎంతో చిరాకులో 10 రకాలుగా అంటాం అనుకుంటాం. అవన్నీ పట్టించుకోకపోతే ఎంత చెప్పినా అమ్మాయి వినడం. ఎలా తయారైందో చూడు. అబ్బా, చేపల పులుసు బ్రహ్మాండం. అసలు ఒక్కొక్కడికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. మీ నాన్న బిజినెస్ వస్తాడు, మెడిసిన్లో వస్తాడు. ఎట్టయ్య అదే వీళ్ళమ్మ సత్తి ఏ లోకాలందో కానీ చేపల పులుసు చేయడం యమా స్పెషలిస్ట్. ఇంకా నేనంటావా, ఆ పులుసులో పట్టుపట్టడంలో ఇంటర్నేషనల్. అసలు ఒలింపిక్స్ లో ఈ పోటీ పెడితే మందే ప్రాణం తీశారు. అయ్యి బాబోయ్, ఏదో చెప్తాయినా ఈ విషయానికి మీరు చెప్తున్నా. అయ్యి బాబు లేదా డాక్టర్ చెప్పండి కదా, ప్రాణాలు పోతాయి బాబు. ఇంత పెద్ద డాక్టర్ మమ్మల్ని బతికిస్తారు బాబు. నువ్వే మమ్మల్ని బతికిస్తారు బాబు. బాబు హలో హలో హలో, ఇది నిజపల్లి కాదులే, ఊరికే ఆయాస పడదు. మావయ్య, నాతో వేళపడం తప్ప మీకు వేరే పని లేదా? మావయ్య, నాటకానికి రాబండి. రాజా ఎంత పడిపోయినా పశువులకు ప్రాణాల మీద వచ్చే చుట్టూ ఊరుకోండి. మళ్ళీ చూసి తెలిపేరు పడిపోవాలి. బట్టలు రాకండి. ఈ విషయం పోలీసులు రుజువు చేయడానికి నేను సంతపడ్డాను. రాజా ఎవరయ్యారు? ఎక్కడున్నా? నేను నమ్మను. ఎలా చచ్చిపోయాను? రాజా పోలీసుకోవడం ప్రతి వాడిని హత్య చేసుకుంటాం. నేను హత్య చేయలేదు. ఈ మాట ఎవరు నమ్ముతాను? నేను చెప్పేది ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఇక నుంచి నాకు తప్ప అందరికీ మామూలుగా రాజా. నాకు మాత్రం ఈ ఆస్తికి కాపలా కాసే కుక్కది. నేను అడిగినప్పుడల్లా ఇంతో నోరు కూర్చుని పడని నాకే ఎక్కడ పెట్టాలని చూశాను. నువ్వు ఎక్కడం కాదు. రేపు సంవత్సరానికల్లా నాకు 5,000 కావాలి. ఒకేసారి అడిగితే అన్న నేను చూపించేదని
ప్రాణాలు నాకు పెట్టు. నువ్వు నా చేతుల్లో ఉన్నంత వరకు వాటికి ప్రమాదం. కోట్లింగానికి ఒక్కటే కూతురు. నేనట్నుంచి కూడా నరుక్కు రావచ్చు. పుల్లారావుకి ఒక్కటే కూతురు. నేను ఇటు నుంచి కూడా నరుక్కు రావచ్చు. ఉలికి ఉలికి పడతావెందుకు ఉలికి ఉలికి పడతావెందుకు అన్నన్నా ఎంత మాట మనసు దాచి రాగాలెందుకు పిలుపులు కన్నుల నిలిపి తోడు రమ్మంటుంది. వయసంతా వసంతమై వలపు వీణ జుమ్మంటుంది. ఎంత మాట మనసు దాచి రాగాలందుకు కలలు ఎన్నైనా ఉన్న నిజము మారిపోదు. కలైనా నిజమైనా కలదు కదా కథ తరువాయి. అన్నన్నా ఎంత మాట మనసు దాచి రాగాలందుకు నిదురించిన తూర్పులో నీవేలే పొద్దు పొడుపు. అన్నా నీ విన్నా అవునన్నా కాదన్నా అన్నా అన్నా ఉలికి ఉలికి పడతావెందుకు అన్నన్నా ఎంత మాట మనసు దోచి రాగాలెందుకు ప్రసు ప్రసు నా మీద నీకు చాలా కోపంగా ఉంది కదూ? లేదు బావా, అలా ఎందుకు అనుకుంటున్నావు? నీ మనసు చాలా బాధ పెట్టాను. ఇప్పుడు నీ విలువ తెలుసుకున్నాను. బావా,
అవును ప్రసు, నీ ప్రేమే నా ప్రాణం అని గుర్తించాను. జరిగిందంతా మర్చిపోయి నన్ను క్షమించవా? అంత మాట అనకు బావా. ఏ దారి లేని నాకు నువ్వు ఒకదానివే దారి చూపిస్తావని తెలుసు. మీ నాన్న మా నాన్న ఏకమై వద్దన్నా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. బావా, నువ్వు ఇక్కడున్నావా డాక్టర్ అల్లుడు? నీ కోసం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందా? పోలీస్ స్టేషన్ నుంచా? అక్కడ నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారుగా. వెళ్ళు, త్వరగా వెళ్ళు. పాపం నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నాన్న, బావా. బావలేదు ఇవ్వలే. మళ్ళీ వాడితో నువ్వు మాట్లాడడం కానీ ప్రేమ గేమ అంటూ వెర్రివేషాలు వేయడం కానీ చూస్తే నేను ఊరుకోను. నువ్వేగా ఎలాగైనా బావని ప్రేమించమని పెళ్లికి ఒప్పించమని రోజు తెగ చెప్పేవాడివి. అదంతే. అప్పుడు అలా చెప్పాను, ఇప్పుడు ఇలా చెప్తున్నాను. తొలి చూపులోనే బావకి నేను మనసిచ్చాను. నేను మాత్రం బావను వదులుకోలేను. నువ్వు వదులుకోలేకపోతే నేను వదలగొడతాను. నువ్వెవరిని ప్రేమించాలో, నిన్నెవరికిచ్చి పెళ్లి చేయాలో అదంతా నా ఇష్టం. తెలిసిందా? వెర్రి వెర్రి వేషాలు వేస్తే ఈసారి నిజంగా వ్యాన్ వస్తుంది. ఇప్పుడు ఏమైందని? ఏమీ కాలేదు గనకనే ఊరుకున్నాను. ఏమిటి అమ్మాయితో సరసాలాడుతున్నా? అది తప్పేనా? ప్రసూన్ నన్ను ప్రేమించింది, నేను ప్రసూన్ని. అది ప్రేమించింది వాళ్ళ భావని, నీలాంటి తగుల్బాజీని కాదు. ఈసారి దాని జోలికి వెళ్ళావంటే నీకు జైలే గతి. రేపు పొద్దునే 30,000 కావాలి. మొన్నేగా. మళ్ళీ కావాలి. నీ బాబుగాడి సొమ్మైనట్టు ఏడుస్తావే. మీ బావ ఊరుకుంటాడా? నీ గర్ల్ ఫ్రెండ్ కి కడుపు వచ్చిందని చెప్పు. వివరాలు అడిగితే తిడితే నువ్వు తిట్టు. ఈ ఆస్తిలో వాడికి ఎంత హక్కు ఉందో నీకు కూడా అంతే ఉందని చెప్పు. అదేంటి? లక్ష్మీపతి తన కొడుకు అన్నింట్లోనూ సమాన పార్ట్నర్షిప్ ఇచ్చాడు. అందుకని ఇచ్చి నువ్వు మళ్ళీ లాక్కుంటే? లాక్కోలేడు. ఏమిటంత గ్యారంటీ? మళ్ళీ తన కొడుకు దేశాలు పట్టిపోవడం లక్ష్మీపతి సహించలేడు. ఎదురు తిరిగితే నచ్చ చెప్పాలని ప్రయత్నిస్తాడు, బతిమాల్తాడు. అప్పుడు నువ్వు కూడా జరిగిన దానికి బాధపడు. వాడి మీద ఎంతో గౌరవం, ప్రేమ నటించి కోట్లింగం కూతురుతో పెళ్లి కొప్పుకో. ఒప్పుకుంటే పెళ్లి అయిపోతుంది. పెళ్లి చేసేసుకో. పెళ్లికి ముందు కోట్లింగం తన ఆస్తంతా కూతురు పేరు రాస్తాడు. ఆ తర్వాత కథ నేను నడిపిస్తాను. నువ్వు మధ్యలో ఏమాత్రం వెర్రి వేషాలు వేసినా ఆస్తి సంగతి తర్వాత. నీకు మాత్రం ఉరిశిక్ష తప్పదు. నా మీద కోపం ఎందుకు వచ్చిందో చెప్తే కానీ నేను వెళ్ళలేను. నన్ను ఇలా నిలదీసి సంజాయిషుల వివరాలు అడగడానికి అసలు నువ్వెవరు? కమల, నన్ను కొట్టు తిట్టు ఏమైనా చెయ్యి, కానీ నన్ను ఇంతగా అసహించుకొని మన స్నేహాన్ని మర్చిపోయి నువ్వెవరు అడగడానికి అసలు నేను చేసిన పొరపాటు ఏమిటో చెప్పు. స్నేహం, అభిమానం అంత ఉత్తి నటన, నాటకం. అలాంటి వాళ్ళకి చెప్పవలసిన అవసరం నాకు లేదు. కమల, ఊరికే నటన, మోసం అంటూ నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తావు? నా నోటితో చెప్తే కానీ నీకు అర్థం కాదా? అంత అమాయకురాలువా నువ్వు? మా ఇల్లు నరకం చేసి మా నాన్న నా కాకుండా దూరం చేసిన ఆ హంతకుడితో, ఆ తాగుబోతో సరదాలు, షికారులు, ప్రేమ కలాపాలు, ఇదంతా ద్రోహం కదా, మోసం కదా? మాట్లాడమే, ఇంకేం మాట్లాడతావు? నేను కళ్ళారా చూసుండకపోతే నాతో ఇంకా స్నేహితురాలుగా నటిస్తూ ఈ నాటకం ఎన్నాళ్ళైనా నడిపేదానివి. నిజం బయటపడేసరికి నోరు మూతపడింది. చిచి కమల, నిజమేమిటో నీకు తెలియదు. తెలిస్తే అలా మాట్లాడవు. ఏమిటా నిజం? ఈ నిజం తెలిస్తే కమల్ నన్ను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండదు. కనీసం కమల పెళ్లి ఎవరికైనా దయచేసి సంగతి ఎవరితో చెప్పొద్దు. నేను చెప్పలేను. చెప్పటానికి, కప్పిపుచ్చటానికి ఇంకేమైనా ఉంటేగా. అదుపులో పెట్టే అమ్మా నాన్న లేరు. వయసులో ఉన్నావు. స్టాప్ ఇట్. స్టాప్ దట్ నాన్సెన్స్. కమల, ప్లీజ్ నా మాట విను. అసలు నువ్వు వాడు ఎలా పోతే నాకే? అమ్మకి వాడు శ్రీరామచంద్రుడు, తమ్ముడికి వాడు గురు, ఇక ప్రాణ స్నేహితురాలకి ప్రాణం కంటే ఎక్కువ ప్రియుడు. మీరంతా మీ ఇష్టం వచ్చినట్టు ఊరేగండి.
నీ ప్రాణాలు ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నాయి. నువ్వు నా చెప్పు చేతల్లో ఉన్నంత వరకు వాటికి ఏమీ ప్రమాదం లేదు. అమ్మా, కమల్ వాళ్ళ డాక్టర్ ఫ్రెండ్తో వెళ్ళి తనకి ఇష్టం వచ్చిన చీరలు కొనుక్కో. అది ఏం చెప్పినా కష్టపుచ్చమంటుందిరా. పోనీ నువ్వే తెచ్చి ఇవ్వకూడదు? తను వద్దంటే ఎలాగో తప్పదు. అడిగి చూడు. ఏమిటో మీ నాన్నగారి పట్టుదలే దానికి వచ్చింది. నువ్వెంత బాధపడుతున్నా దాని ముందు తన మాత్రం నన్ను ఎంత చేదరించుకున్నా తను సుఖంగా ఉంటే చాలు. పెళ్ళయ్యాక దానికే అర్థమవుతుందిలే. అన్నయ్య అన్నయ్య అంటూ తనే వస్తుంది. నాకు ఆశే ఉంది. సరే, బయటికి వెళ్తాను. కమలా, శుభమాని పెళ్లి చేసుకోబోతే ఏమిటో తల్లి ఇది. ఇదిగో చూడమ్మా, మీ అన్నయ్య నీకు డబ్బులు ఇచ్చి వెళ్ళాడు. రేపు నువ్వు వసంత వెళ్ళి నీకు కావాల్సిన చీరలు అవి కొనుక్కోమన్నాడు. నీకోసం ఆడేంతో అవస్థపడి నా కోసం ఎవరు ఏ అవస్థ పడక్కర్లేదు. నాకు చీరలు వద్దు, ఏవద్దు. అలాగే మా పేరు విరగడైపోవాలనేగా మీ ప్రయత్నం. అలాగే కానివ్వండి. నేనేమైపోతే మీకు మీరంతా సుఖంగా ఉండండి. మీ ఇష్టం వచ్చి చేసుకోండి. అవునండి, నేనంతా నీకు చెప్తున్నా. అందుకే నీకు పెళ్లి చేస్తున్నా. నేను పోయితే నీకు నాకు ఏ బాధ ఉండేది కాదు. రాజా, అదేమిటి ఇంకా అలానే ఉన్నావు? త్వరగా బయలుదేరు. ఎక్కడికి నాన్న? అదేమిటి అల్లుడు, కమిషనర్ గారి ఇంట్లో పెళ్లి మనం వెళ్ళాలని పొద్దునే చెప్పాగా. నాకు తలనొప్పిగా ఉంది. మీరు వెళ్ళండి నాన్న. అక్కడికి మనకు కావలసిన వాళ్ళు చాలా మంది వస్తున్నారు. కోటిలింగం, ఆయన కూతురు, నువ్వు వస్తే బాగుంటుంది. నాకు రావాలనే ఉంది, కానీ తలనొప్పి. 2 ఆస్ప్రోలు వేసుకుంటే సరే. అడబావా, నేను అల్లుడు కలిసి వస్తాం. ఎందుకు, నువ్వు నాతోనే వచ్చి. ఒంట్లో బాగోలేనప్పుడు రెస్ట్ తీసుకోవడమే మంచి. మరి అల్లుడు రాకుండా రావు. ఏంటి బావాలి? నా ఆఖరి వచ్చింది. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. బావా, అవును ప్రతి ఫలించిన ప్రేమకు నువ్వు చెప్పిన పరిష్కారం లేదు. బావా, కోమల్ని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? లేదు, మన ఇద్దరిని వేరు చేయడానికి ఇదంతా మీ నాన్న ఆడిస్తున్న నాటకం. నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు ప్రతి. బావా, ఇష్టం కలిసి ఒకేసారి ప్రాణత్యాగం చేద్దాం. ప్రాణత్యాగం వద్దు కృషి. నా కోసం నీ నిండి జీవితాన్ని బలి చేసుకోవచ్చు. లేదు బావా, చావైనా బ్రతకైనా నీతోనే. అవును బావా, నీకోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. మా నాన్నే కాదు, ఎవరట వచ్చినా సరే నేను నీ దాన్ని. ఇప్పుడే ఈ క్షణమే నేను నా భార్యం చేసుకుంటాను. ఆ తర్వాత మనల్ని ఎవ్వరూ విడదీయలేరు. ఈ రాత్రితో మన బంధం శాంతి. వచ్చావా మావయ్య? పాపం పరిగెత్తుకొచ్చినట్టున్నావు. ఏ లాభం? జరగవలసిన ఆలస్యం జరిగిపోయింది. ఇక నుంచి నీ పని అదే. మీ అమ్మాయి మెళ్ళో 3 ముళ్ళు వేసింది.
నీ గొంతుక్కి నేను ఉరితాడు వేయిస్తాను. నాన్న ఈయన నా భర్త. పతివ్రత లక్ష్మి భర్తను ఉరి తీస్తానంటే ఏ భార్య సహిస్తుంది మాయా? నువ్వు తన బాధను చంపిన హంతకుడివి, మోసగాడివి అని తెలియక పుట్టింది మోసపోయి నేను మాత్రం ఎంత చూస్తాను. నిజం చెప్పు, ఎవరు నువ్వు? నువ్వు నా బావుని కాదా? నేనెవడినైనా ప్రస్తుతం నీకు తాళి కట్టిన మొగుణ్ణి. పోలయ్యా, ఊరికే పసుపు తాడు కడితే నువ్వు తెప్పి పారేస్తావని చెప్తే నువ్వు వచ్చే లోపల చేయాల్సిన పనంతా చేసేశాను. ఇప్పుడు నీ కూతురు బ్రతుకు నా గుప్పెట్లో ఉంది. నన్ను పోలీసులకు పట్టిస్తే నాతో పాటు నువ్వు నీ కూతురు కూడా నాశనం అయిపోతావు. తన అసలు కొడుకు చచ్చిపోయాడని నేను నకిలీ రాజానని తెలిస్తే ఈ నాటకంలో నువ్వు నేను తోడు దొంగలమని బయటపడితే లక్ష్మీపతి ఆస్తిలో నీకు పైసా కూడా దక్కదు. నేను చావడానికి ముందు నిన్ను నీ కూతుని కోర్టుకిచ్చి మీ బ్రతుకులు బజార్ను పెట్టి మళ్ళీ తలెత్తుకోకుండా చేస్తాను. నీ పిచ్చి కూతురికి జన్మలో పెళ్లి కాక నిజంగానే పిచ్చెక్కి నిన్ను నేనే పోలీసులకు పట్టిస్తాననుకున్నావా? నీ గుర్తు మా బావ ముందే బయటపడేలా నాటకం నడుపుతా. నాకు అప్పుడే తెలుసున్నట్టు నటిస్తా. నిన్ను గురికంపై ఎక్కించాక పార్సులు లేని ఈ ఆస్తిని చేజిక్కించుకుని లక్షల ఖర్చు పెట్టి నా ప్రతువులకు మగుణ్ణి అంటా. నీ సంగతి తర్వాత చూస్తాను. ఇంకెక్కడికి పోతాం? ఇంకెళ్ళి ఊరికి లక్ష్మీపతిని తప్పిన నువ్వు నకిలీ రాజావని తెలిసే బాబు పోలీసులకు ఫోన్ చేయకుండా నువ్వు కట్టు తీసుకు పూర్తి చేసావు.
కాదు కదా, నమ్ముతారు. నన్ను తీసినా మీకేం నచ్చింది? మీ డబ్బుంది, ఆ డబ్బుతో మీరు బాగా సంపాలని. నువ్వు శాంతం గారు, ఇతను కాదు, అతనే మీ రంగారా. నీది నాటకం. అమ్మా అంతా నీకు పేరుకి నేనే రంగా పుట్టినందుకు నీ కొడుకు, కానీ నీకు నిజమైన కొడుకు, ఈ కుటుంబాన్ని ఆదరించిన వాడే అన్నీ సరేనమ్మా. అంటే చిన్నాళ్ళు నిన్ను అందరూ అది మోసం కాదు రాజారా, మోసం చేసింది, ద్రోహం చేసింది నేను. అసలు ఎలా జరిగింది? ఆఫీస్లో డబ్బు దొంగతనం చేసి అదంతా ప్యాకెట్లో పోగొట్టుకుని పారిపోతున్న నాకు అక్కడికి నేను రాజారావు గారు కానీ రాజారావు చచ్చిపోలేదు. అతను ఎవరో హాస్పిటల్లో చేరిస్తే మన అందరం అతని రంగారావు అనుకున్నాం. ఆ నిజం ముందే ఎందుకు చెప్పలేదు? ఇన్నాళ్ళు రంగారావు అనిపిస్తే మాకు ఇంటి కనపడడం ఏంటి? అతను రంగారావు కాదు. రంగారావులా కేవలం తన స్వార్థం తీసుకోవడం తెలియదు కదా. దారి లేని నేను చేసిన ఘోరాలకి పాపాలకి మా అందరినీ వదిలి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి నాశనం చేయాలనుకున్నా మీరంతా సుఖంగా ఉన్నారు. మళ్ళీ మిమ్మల్ని సర్వనాశనం చేయాలని అనుకుంటారు. పర్వాలేదు, ఇప్పుడు నువ్వు నా వాళ్ళందరినీ నాశనం చేస్తావు. అప్పుడు నేను నీ సర్వనాశనం చేసి మా నాన్నగారి చదువుకు నేను అలా బాధ్యం, అలాగే మీ నాన్నగారు నా వాళ్ళకి నేను చేసిన నేరాలు హక్కులు కొంత ఘోరమైంది. అందుకే పోలీసులు లభించారు. చేసిన నేరాలకు శిక్షలు. హలో పుల్లారావు సార్, దొరికాడా? నేనెందుకు? సరే వస్తా. మామయ్య దొరికిపోయి కూడా ఇంకా దొంగ ఆడుకున్నాడుతున్నావా? ఆడు ఇంకెన్నా ఉరికంపై తెచ్చేవా? కాదు మామయ్య, నేను నిజంగా రాజారావు. ఏంటి పుల్లారావు గారికి ఆయన డాక్టర్ రాజారావు.
నువ్వు హత్య చేసి నన్ను ఇరికిస్తా. నీ అంతు చేస్తాను. ఎవడే ఇన్స్పెక్టర్ గారు, ఏమిటిదంతా? రంగారావు అనుకున్నట్టుగా రాజారావు గారు చచ్చిపోలేదు. లక్ష్మీపతి గారి హత్యవార్త పేపర్లో చదివి వెంటనే ఇంటికి బయలుదేరారు. రంగారావు దురదృష్టం. సరిగ్గా రాజారావు గారు ఎక్కుతున్న రైల్లోంచి రంగారావు దిగి వెళ్తున్నాడు. రాజారావు గారికి అతన్ని చూడగానే అర్థమైపోయింది. వెంటనే అతన్ని పట్టుకుని మాకు అప్పగించాడు. ఇన్స్పెక్టర్ గారు, నన్ను నమ్మండి సార్. రాజారావు గారిని కొట్టాను నిజమే, కానీ లక్ష్మీపతి హత్య మాత్రం నేను చేయలేదు. రాజారావు గారు, మీ మా ఒకటి గుంటడాక ఆస్తి కోసం మీ నాన్నగారిని చంపేశారు. రేపు మిమ్మల్ని కూడా చంపేస్తాను. అమ్మో అమ్మో అల్లుడు, అవన్నీ అబద్ధాలు. తీసుకెళ్ళు. ఒక హత్యకైనా 10 హత్యకైనా ఒకసారి శిక్ష. నేను సత్యాన్ని చంపి తీరుతాను. సరే సరే వస్తానండి. డాక్టర్ రాజారావు గారు, మీరు అంతకంటే పట్టించారు. నాన్న, నీ దారి వేరు నా దారి వేరు అనుకుని నీకు దూరంగా వెళ్ళిపోయాను. కానీ నా మీద కోపంతో మీరు నాకు శాశ్వతంగా దూరం అవుతారనుకోలేదు. అల్లుడు, జరిగిపోయిన దానికి బాధపడి లాభం లేదు. నువ్వు తిరిగి వచ్చావు, నీ నాన్న ఆత్మకు అదే శాంతి. కానీ నాకు మనశ్శాంతి లేదు. నా సగం జీవితం నీ నాన్న సేవలో గడిచిపోయింది. మిగిలిన సగం నీ సేవ చేస్తూ నీ వ్యవహారాలు చూస్తూ గడిపేస్తాను. నువ్వు ప్రసూన హాయిగా. నాకు వేటి మీద కోరికలు లేవు మామయ్య. రేపు ఉదయాన్నే లాయర్ని గుర్తించండి. ఉన్న ఆస్తంతా అనాథ శరణాలయాలకి హాస్పిటల్స్కి వ్రాసి మనశ్శాంతిని వెతుకుంటూ తీర్థయాత్రకు వెళ్ళిపోతాను. అల్లుడు, నీ బాధ నాకు తెలుసు, కానీ నేను అనేది నిజమే కావచ్చు. కానీ నా నిర్ణయానికి మార్పు లేదు. అల్లుడు కాదు, నిన్ను నీ బావ దగ్గరికి పంపించడానికి వచ్చిన యముడు. నా కోసం చాలా కష్టపడి ఇవన్నీ సర్ది పెట్టావు. ఈ డబ్బుతో ఏ సింగపూర్ పోతే నన్ను ఎవ్వరూ పట్టుకోలేదు. చంపబోయే ముందు ఆఖరి కోరిక అడగాలట. నీ ఆఖరి కోరిక ఏమిటో? నన్ను చదివితే నీకేమొస్తుంది? నీకు ఐడియా చెప్తా. నీ ఆఖరి కోరిక ఐడియా చెప్పే చెప్పు. తొందరపడు. నన్ను చంపితే ఈసారి నువ్వు నిజంగా హంతకుడు అవుతుంది. లక్ష్మీపతి హత్య చేస్తు నుంచి నువ్వు బయటపడే మార్గం నేను చెప్తాను. ఆ హత్య నువ్వే చేస్తావన్న నిజాన్ని పోలీసుల దగ్గర ఒప్పుకో చాలు. హత్య చేసింది వేరేనయ్యా, దీనికి పోలీసులు దాకా ఎందుకు? నాకు ఈ రాజారావు పట్ల పీడగా తయారు. వాడిని చంపేసి శవం కూడా దొరకకుండా చేశాను. ఆ తర్వాత మళ్ళీ నువ్వు నిజంగా రాజారావువే. పారిపోయిన రంగారావు కోసం పోలీసులు వెతుకుతూ ఉంటారు. నువ్వు గొడవ కాస్త సద్దుమణిగాక ఈ ఆస్తంతా చెరుసగం పనిచేసుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడం. కావాలంటే ప్రసూను కూడా నీతో పంపిస్తా. శభాష్ పుల్లారావు, మంచి ప్లాన్ వేశావు. అరెస్ట్ హిమ్.